నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఇంట్లో పూజ గదిలో దేవుడి చిత్రపటాలు ఎలా ఉండాలో, అసలు పూజ గదిలో ఏ దేవుడి చిత్రపటాలు ఉంటే విశేషమైన శుభయోగం కలుగుతుందో, ప్రతిరోజు ఎన్ని ఒత్తులతో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుందో పరిశీలిద్దాం. గృహంలో పూజా మందిరంలో దేవీ దేవతల చిత్రపటాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రధాన దేవతల చిత్రపటాలు పూజా మందిరంలో తూర్పు దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పరివార దేవతల చిత్రపటాలు ఉత్తర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. శివపార్వతుల చిత్రపటం ఉంటే దాన్ని తూర్పు దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీనారాయణల చిత్రపటం ఉంటే దాన్ని తూర్పు దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. అయితే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వీళ్ళని పరివార దేవతలు అనే పేరుతో పిలుస్తారు. ఈ పరివార దేవతల చిత్రపటాలు ఉత్తర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు విశేషమైన శుభయోగం కలుగుతుంది. శివ కుటుంబం మొత్తం ఉన్న చిత్రపటం ఉంటే అది తూర్పు దిక్కులో ఏర్పాటు చేసుకుంటే మంచిది. లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ఉంటే తూర్పు దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. రాధాకృష్ణుల చిత్రపటం గోవుతో కలిసి ఉన్నదాన్ని తూర్పు దిక్కులో ఏర్పాటు చేసుకోవచ్చు. కేవలం పరివార దేవతలు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి ఈ పరివార దేవతలు మాత్రం ఉత్తర దిక్కులో లేదా దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గురుస్వరూపానికి సంబంధించిన చిత్రపటాలు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి ఈ గురుస్వరూపమైన చిత్రపటాలు కూడా పూజా మందిరంలో ఉత్తర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పూజ గదిలో చిత్రపటాలు ఏర్పాటు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజ గదిలో ఎవరైనా విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే అంగుష్ట మాత్రంలో ఉన్నటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ప్రతిరోజు ఆ విగ్రహాలకు అభిషేకం చేస్తే చాలా మంచిది, నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిది. అలా అభిషేకం చేయటం వీలు కాకపోయినా కూడా ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ గ్లాసు నీళ్లు పూజ చేసే సమయంలో ఆ విగ్రహాల దగ్గర ఉంచాలి. పూజ పూర్తి కాగానే ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోయాలి. ఈ ప్రత్యేకమైన నియమం పాటిస్తే విగ్రహాలు అంగుష్ట మాత్రంలో పూజా మందిరంలో ఉన్నప్పుడు ఆ విగ్రహాలలో ఉన్న విశేషమైన శక్తి సామర్థ్యం వల్ల చక్కటి శుభయోగం కలుగుతుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి చిత్రపటాలు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారి చిత్రపటం పూజా మందిరంలో ఉంటే అన్ని రకాలైన నరఘోష, నరపీడ, దృష్టిదోషం నుంచి బయటపడవచ్చు. అర్ధనారీశ్వర చిత్రపటం పూజా మందిరంలో ఉంటే మంచిది. అలాగే రామ పట్టాభిషేకం చిత్రపటం ఉంచితే మంచిది. గజలక్ష్మీదేవి చిత్రపటం ఉంచితే మంచిది. ఈ ప్రత్యేకమైన చిత్రపటాలు ఉండటం చాలా మంచిది. అయితే పూజా మందిరంలో 2 సాలగ్రామాలు ఉండకూడదు, 2 శంఖాలు ఉండకూడదు, 3 గణపతి విగ్రహాలు ఉండకూడదు. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించండి. పూజ గది పై భాగంలో మాత్రం బరువులు ఏర్పాటు లేకుండా చూసుకోండి. అలాగే చందనం పూజ గదిలో ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ప్రతిరోజు కూడా సాధ్యం త్రివర్తి సంయుక్తం అని శాస్త్రం చెప్పింది కాబట్టి 3 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఇంటి యజమాని విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మహిళా మళ్ళైతే పంచవత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ దీపం వెలిగించినప్పుడు కూడా తూర్పు దిక్కు వైపు కానీ ఉత్తర దిక్కు వైపు కానీ ఆ ఒత్తులు వెలుగుతూ ఉన్నట్లయితే విశేషమైన పురోభివృద్ధి, ధనధాన్య సమృద్ధిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా స్ఫటిక శివలింగానికి, పాదరస శివలింగానికి ఏ విధంగా ఆరాధన చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. యశ్చేమాం ధారయేద్వాపి శృణుయాత్వాప్యభీక్ష్ణసః స్వవంశధారణం కృత్వా స్వర్గే లోకే మహీయతే. ఎవరైతే ఇది ధారణ చేస్తారో, శ్రవణం చేస్తారో వారి వంశము ధరింపబడి వారు తర్వాత స్వర్గాది లోకాలను పొందుతారు. అంటే సకామంగా చేసినటువంటి వారు ఈ లోకంలో వంశవృద్ధి కలిగి సుఖంగా ఉంటారు. తర్వాత ఉత్తమ లోకాల్లో, దివ్యలోకాల్లో ఊర్ధ్వలోక సుఖాలు అనుభవిస్తారు. అయితే ఇక్కడ 2 చెప్పారు, ధారయేత్ శృణుయాత్ అంటే ధారణ చేయడం, శ్రవణం చేయడం. అంటే హరివంశం పుస్తకం ఎక్కడుంటే అక్కడ క్షేమం కలుగుతుందని హరివంశం పుస్తకాన్ని కూడా పూజించడం గురించి చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్క అక్షరం ఒక మంత్రస్వరూపమైనప్పుడు అలానే మంత్రస్వరూపమైన అక్షరాలతో కూడిన గ్రంథాన్ని కూడా పూజించాలి. అందుకే రామాయణం, భారతం, హరివంశం, పురాణాలు ఇవి పుస్తకంగా కనబడినప్పుడే నమస్కరించుకోవాలి. వాటిని ఎక్కడుంచితే అక్కడ మహాలక్ష్మి ఉంటుందని, అభిష్టాలు సిద్ధిస్తాయని చెప్తారు.
అందుకే వాటి గురించి చెప్పేటప్పుడు వినేటప్పుడు కూడా గ్రంథాన్ని పూజించడం అనేది మనకి సంప్రదాయంలో కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అలాగా గ్రంథానికి కూడా ప్రాధాన్యం ఉంది. అయితే ఇక్కడ ధారణ అంటే మనస్సులో గుర్తు పెట్టుకోవడం అని అర్థం. ఈ హరివంశంలో విషయములు మనస్సులో ఎప్పుడు ధారణ చేయాలి, మర్చిపోరాదని చెప్పడం. ఎందుకంటే ఒక జ్ఞానం విని ఆనందించడమే కాదండి, అది మనస్సుతో ధరించాలి. అంటే మనస్సు ఎప్పుడు పట్టుకుని ఉండాలి. మనస్సు ఎప్పుడు పట్టుకున్నప్పుడు సరైన కాలంలో ఆ గుర్తున్న దాంట్లోంచి ఒకానొక అద్భుతమైన స్ఫురణ, ఒకానొక సందేశం మనకు లభిస్తుంది. అందుకే ధారయేత్ శృణుయాత్ అన్నాడు. అంటే దీన్ని ధారణ చేయాలి, శ్రవణం చేయాలి, శ్రవణం చేస్తూ ధారణ చేయాలి. అలాంటి దివ్యమైనటువంటి ఈ హరివంశం ఎటువంటి ప్రారంభం చూపిస్తున్నదో అద్భుతమైనటువంటి అంశములు వివరిస్తున్నారు ఇక్కడ. సృష్టి ఆది స్థితి నుంచి ప్రారంభమవుతోంది హరివంశం. అవ్యక్తం కారణం యత్ తన్నిత్యం సదసదాత్మకం ప్రధానం పురుషం తస్మిన్ నిర్మమే విశ్వమీశ్వరం. ఇది ప్రారంభ శ్లోకాల్లో ఉన్నటువంటి అంశం. నైమిషారణ్యంలో సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులతో చెప్తున్నటువంటి అద్భుతమైన సృష్టి క్రమం ఇది. సకలేశ్వరుడైనటువంటి పరమాత్మ ఆత్మయోగముతో మొదటిగా 2 తత్వాలు నిర్మించాడు అన్నారు. ఆత్మయోగముతో అంటే తనదైనటువంటి అనిర్వచనీయమైన శక్తితో, అంత చాలు నిర్వచనం ఇక్కడ. తనదైన అనిర్వచనీయమైన శక్తి అంటే సృష్టి ఆది అని పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఆయన నామరూపాదులకు అతీతుడే. నామరూపాలతో చెప్పుకున్న తప్పేం లేదు నారాయణుడని. ఏమైనప్పటికీ ఆ పరమాత్మ ఆత్మయోగముతో 2 తత్వాలు నిర్మించాడు. అదేమిటి అంటే ప్రకృతి, ఆత్మ అనే అంశములు. దీనినే పరా అపరా అని అంటారు. ఇది భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో వివరింపబడుతూ ఉంటుంది. అపరా ప్రకృతి అంటే పంచభూతాత్మకమై రకరకాల తత్వములతో కూడినటువంటిది పంచభూతములు, అదేవిధంగా పంచ తన్మాత్రలు, పంచ ప్రాణములు, ఇదంతా అపరా ప్రకృతి. వాటిని అధిష్ఠించిన జీవుడు అనబడేది ఆత్మ అనిపించుకుంటుంది. ఈ 2 తత్వములు విశ్వంలో ఉన్నాయి. ఈ 2 తత్వములు నిజానికి పరమాత్మ నుంచే వ్యక్తమైనవి. మొత్తం జగత్తంతా ఈ రెండేనండి, ఆత్మ ప్రకృతి అనేటువంటిది. ఈ ఆత్మ ప్రకృతి అని 2 తత్వముల్ని పరమాత్మ, సకలేశ్వరుడైన పరమాత్మ తన ఆత్మయోగంతో ఏర్పాటు చేశాడు. ఇందులో ప్రకృతి వల్ల అంటే ఇందులో ఒక భాగమైన ప్రకృతి నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచభూతములు ఏర్పడ్డాయి. ఆ పంచభూతాల నుంచి నానా విధములైన భూత విశేషాలు ఉద్భవించాయి. ఈ సనాతనమైన ఆది సృష్టిని క్లుప్తంగా చెప్పిన పద్ధతి ఇది మనం గమనించుకోవాల్సింది. దీన్ని బట్టి ఒకటి పరమాత్మ ఆయన ప్రకృతి, ఆత్మ అనే 2 తత్వములుగా వ్యక్తమై అందులో ప్రకృతి నుంచి మహత్తు, అహంకారము, పంచభూతములు ఏర్పడ్డాయి. వాటితోనే రకరకాల భూతముల యొక్క ఉపాధులు కల్పించబడుతున్నాయి. మొత్తం మనం చూస్తున్న ఈ అనంత విశ్వంలో ఈ ప్రకృతిలో చెప్పబడ్డ మహత్తు, అహంకారము, పంచభూత తత్వములు ఉన్నాయి. ఇది చెప్తూ సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు మొట్టమొదటిగా నారాయణుడు ఈ సృష్టి చేయాలని సంకల్పం చేత ముందుగా జలాలను సృజించాడు. జలాలను సృజించి ఈ సృష్టి యొక్క బీజశక్తి అంతా తాను ఆ జలముల యందు నిక్షిప్తం చేశాడు. ఆ బీజశక్తి నుంచి ఈ సమస్తమైన బ్రహ్మాండాలు ఎలా ఉద్భవించాయి అనేటువంటిది అద్భుతమైన విషయం చెప్తున్నారు ఇక్కడ. అవ్యక్తం కారణం యత్ తన్నిత్యం సదసదాత్మకం ప్రధానం పురుషం తస్మిన్ నిర్మమే విశ్వమీశ్వరం. అవ్యక్తమైనది అంటే ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటిది, సృష్టికి కారణమైనటువంటిది, కార్యకారణాత్మకమైనటువంటిది, ప్రధానమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని పరమేశ్వరుడు నిర్మాణం చేశాడు. తం వై విద్ధి మహారాజా బ్రహ్మాణమమితోదితం స్రష్టారం సర్వభూతానాం నారాయణ పరాయణం అహంకారస్తు మహత తస్మాత్ భూతాని జగ్నిరే భూత భేదాశ్చ భూతేభ్య ఇది సర్గ సనాతన. సృష్టి గురించి ఇంతవరకు చెప్పిన మాటకి మన శ్లోక ప్రమాణం ఇప్పుడు తెలుసుకున్నాం. నారాయణుడు జలముల యందు ఎప్పుడైతే తనదైనటువంటి ఒకానొక బీజశక్తి నిక్షిప్తం చేశాడో అప్పుడు ఒక పెద్ద హిరణ్మయ అండము ఏర్పడింది. హిరణ్మయ అండం అంటే బంగారు రంగుతో కూడినటువంటి మహా తేజస్సుతో కూడినది. ఇక్కడ హిరణ్మయం అంటే కేవలం బంగారు రంగుని మాత్రమే కాకుండా మహా తేజస్సుతో కూడినటువంటి ఒకానొక అండం ఏర్పడింది. ఇప్పుడు వైజ్ఞానికులు సృష్టి క్రమంతో గురించి చెప్పేటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో వాటికి సమీపంగా ఉంటుందండి ఈ అంశం కూడా గమనించినట్లయితే. అంటే ఋషులు తపశ్శక్తితో దర్శించిన సృష్ట్యాది ఇందులో గోచరిస్తున్నది. అసలు నారాయణ అనే పేరు కూడా ఎందువల్ల వచ్చిందంటే ఈ జగత్తంతా ఏర్పడక ముందు దాని మొదటి స్థితి ద్రవీభూత స్థితి. ఆ ద్రవీభూత స్థితిని జలం, జలానికి నారం అని పేరు. అంటే జగత్తంతా ఏర్పడక ముందు ఏముంది? జలం ఉంది. జలం ఉంది అంటే జలం కూడా ఉండడానికి ఆధారమైన వాడు పరమాత్మ. ఆయన జలముల యందు మొట్టమొదటి ప్రకటింపబడ్డాడు కూడా, తన స్వరూపాన్ని చూపించాడు. అందుకే ఆపో నారా ఇది ప్రోక్త ఆపో వై నరసో నవః అయనంతస్య తా పూర్వం తేన నారాయణ స్మృత అంటూ నారాయణ నామానికి నిర్వచనం చెప్పారు. జలములకి నారా అని పేరు.
దానికి ఆధారమైన వాడు, దాన్ని ఆధారం చేసుకున్నటువంటి వాడు పడితే నారాయణుడు. అంటే సృష్ట్యాదియందు ఆ జలముల యందు ప్రకటింపబడ్డాడు నారాయణుడు ఒక్కడే పరమాత్మ. ఆపయేవ ససజ్జాదు తాస్తు వీర్యం అవాసృజత్. మొట్టమొదటిగా ఆయన జలమును సృజించి దాని యందు తన యొక్క తేజస్సు నిక్షిప్తం చేయగానే హిరణ్యవర్ణమభవత్ తదండం ఉదకే శయం తత్ర జజ్ఞే స్వయం బ్రహ్మ స్వయం భూరితి నశ్రుతం. హిరణ్యవర్ణంతో కూడినటువంటి మహాండం ఏర్పడింది. దీన్ని హిరణ్మయాండము అంటారు. బంగారు వన్నెలతో ఉన్నటువంటి మహాండం ఏర్పడింది. క్రమంగా అది విస్తరించుతూ చాలా కాలం తర్వాత దాని నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ ఉద్భవించిన బ్రహ్మదేవుడు ఆ అండమును 3 భాగములు చేశాడు. ఆ 3 భాగాలు క్రింది భాగము భూమిగాను, పై ఖండము ద్యులోకంగాను, మధ్య భాగం ఆకాశంగా ఏర్పరిచి దిక్కులు, కాలము, మనస్సు, బుద్ధి, వాక్కు, అదేవిధంగా కామరోషాది వివిధములైనటువంటి భావములు వీటిని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా బ్రహ్మాండం 3 భాగములే. పై భాగము ద్యులోకంగా, మధ్య భాగం ఆకాశంగా, క్రింది భాగం భూమిగా. భూమిగా అంటే భూమి నుంచి క్రింది భాగం అంతా మనం కలుపుకోవాల్సింది. ఈ విధంగా 3 భాగముల్ని చూపిస్తున్నారు. ఇవే మనకు భూహు భువః స్వహ అని చెప్పబడుతూ, ఇవే అకార ఉకార మకార సంజ్ఞములు కూడా. ఉపనిషత్తులు కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ విధంగా దిశలు, కాలము, మనస్సు, బుద్ధి, వాక్కు అనబడేటువంటి తత్వములు ప్రకృతికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఈ విశ్వమునందు వ్యాపించాయి. ఆ బ్రహ్మదేవుడు నారాయణ సంకల్పం చేత, నారాయణ ఇచ్చిన శక్తి చేత వివిధమైన ప్రజాపతులను కూడా మనస్సు నుంచి సృజించాడు. వారి పేర్లు తలుచుకున్న ధన్యులమవుతాం. వీళ్ళు ఎప్పుడూ ఉండేవారే. మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, క్రతువు, వశిష్ఠుడు, మొత్తం 7 వీరు. వీరు సర్వక్రియా నిపుణాహ, అన్ని క్రియలు చేయగలిగిన సమర్థులు ప్రజాపతులు. ఆ తర్వాత ఆయన సృజించింది కాలస్వరూపాన్ని. ఎందుకంటే ఎవరిని సృజించినా వాటికి రెగ్యులేటర్, కంట్రోలర్ ఉండాలి. ఆ నిగ్రహించేటువంటి నియమశక్తి ఉండాలి. అతడే యముడు అని అర్థం. ఆ తర్వాత యోగ విద్యాధీశుడు అంటే బ్రహ్మ విద్యకి ఒకానొక ఆచార్యుడిగా సనత్కుమారుడు కలిగాడు. లోక నిర్వహణకి సంబంధించి ఇప్పటి వరకు ప్రజాపతులు చెప్పుకున్నాం. ఈ లోకంలో ఉన్నవారు తరించి ముక్తి పొందాలి అంటే దానికి తగ్గ జ్ఞానం ఇవ్వడానికి ఆ జ్ఞానమే స్వరూపిన సనత్కుమారుడు మొదలైన వారు కలిగారు. వీళ్ళు జ్ఞానస్వరూపులు. ఆ తర్వాత ఈ సృష్టి యందు మేఘాలు, మెరుపులు, ఇంద్రధనుస్సులు, పిడుగులు, ఉరుములు, ఉల్కలు, ధూమకేతువులు, ఇవి పర్జన్యపూర్వక సృష్టి అంటే మేఘజనితమైన సృష్టి అంతా ఏర్పడింది. ఆ తర్వాత యజ్ఞార్థమై ఋగ్యజుస్సామ అధర్వములనే వేదం ఏర్పడింది. ఆ వేదము నారాయణ అనుగ్రహం చేతనే బ్రహ్మదేవుడు పొందాడు. హిరణ్య గర్భం జనయామాస పూర్వం అని వేదం చెప్తాం. అదేవిధంగా బ్రహ్మదేవుడు పరమాత్మ నుంచే వేదములు పొందాడు అంటూ యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో హి వేదాహ ప్రహిణోగి తస్మై అని మన శృతి కూడా చెప్తున్నది. ఈ విధంగా వేదములు ఆ నారాయణ నుంచి పొందాడు. ఆ వేదాలను అనుసరించి, ఆ వేద ధర్మాన్ని అనుసరించి సృష్టి సాగుతూ ఉంటుంది. ఇంకా ఈ సృష్టిని విస్తరింపజేయాలి అంటే బ్రహ్మదేవుడు తన ఇచ్ఛానుసారం సృజించలేదండి. ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించవలసిన వారు ఉన్నారో పూర్వకల్పాలలో ఆ కర్మలకు అనుగుణమైనటువంటి ఉపాధులు ఏర్పరచడమే బ్రహ్మదేవుడు చేసినటువంటి పని. ఆ పని చేయగలిగే శక్తి, సంకల్పము, నేర్పరితనము అంతా ఇచ్చినవాడు నారాయణుడే. కనుక నారాయణుని యొక్క అనుగ్రహం, ఆయన నుంచి వచ్చినటువంటి వస్తు విశేషములు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాయి. ఈ సృష్టిని విస్తరింపజేయడానికి బ్రహ్మదేవుడి ధ్యానంలో ఉండగా ఆయన శరీరం నుంచి అద్భుతంగా 2 విధములైనటువంటి సృష్టి జరిగింది. అది ఒకటి పురుషుడు, ఇంకోటి స్త్రీ. అంటే మొదటి మిథున సృష్టి ఏర్పడింది. అంటే స్త్రీ పుంరూపమైనటువంటి ఒకానొక వ్యక్తీకరణ బ్రహ్మదేవుని శరీరం నుంచే వచ్చింది. కుడి భాగం నుంచి పురుషుడు, ఎడమ భాగం నుంచి స్త్రీ. ఈ కుడి ఎడమల్లో కుడి పురుష భాగం, ఎడమ స్త్రీ భాగం అనేది దీనివల్లే ఏర్పడింది. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी
సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజాశ్వయుజ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 5:41. తిథి పాడ్యమి రాత్రి 10:49 వరకు. నక్షత్రం భరణి రాత్రి 8:55 వరకు. వర్జం మిగిలినది శేషంగా 6:32 వరకు ఉదయం. దుర్ముహూర్తం సాయంకాలం 4:10 నుంచి 4:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:32 నుంచి 5:20 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: 1 త్రిపుష్కర యోగం, ఇది రాత్రి 10:49 నుంచి సూర్యోదయం దాకా ఉంది. అలాగే ఈరోజు విశేషాలలో పాతార్క యోగం ఉంటుంది. అంటే యతిపాత ఆదివారము కలిసి వచ్చినటువంటి శుభ సందర్భంలో నదీ స్నానం, దానం మొదలైనటువంటివన్నీ కూడా అనంత ఫలితాన్ని ఇస్తాయి. అంతము లేని ఫలితం మోక్షమే. కాబట్టి మనం శ్రద్ధగా ఆచరించినట్లయితే మోక్షాభిలాష పెరగడం, ఆ విషయంపై పట్టుదల పెరగడం, కార్యసాధన యందు మనకు నైపుణ్యం పెరగడం అన్నీ సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు: జీవితానికి ఒక లక్ష్యం గలవారికి ప్రతి యుగము ఒక క్షణమే. ధ్యేయమే లేని వారికి క్షణమే యుగమవుతుంది. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. అన్యాపృతార్థ కరణానిశి నిశ్చయానాః నానామనోరథధియా క్షణభగ్న నిద్రాః దైవాహతార్థరచనా ఋషయోపి దేవ యుష్మత్ప్రసంగ విముఖా ఇహ సంచరంతి. ఇది బ్రహ్మదేవుడు చేసేటువంటి విష్ణు స్తుతిలో భాగమే. నీ సర్వేంద్రియాలని కూడా పరమాత్మకు సమర్పణ చేయాలి అని చెప్పారు. అదేమిటండి, మేము చాలాసేపు పూజలు చేస్తున్నాం, చాలాసేపు జపాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, మా ఇంద్రియాలు భగవంతుడి ఇందు లగ్నమై ఉన్నట్టే కదా అని అడుగుతున్నారు కొంతమంది సాధకులు. బ్రహ్మదేవుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు, పెద్ద పెద్ద విద్వాంసులు మహర్షులు కూడా పగలల్లా నానా రకాల పనులు చేస్తున్నారు. చేసి చేసి చివరికి ఏం చేస్తున్నారు? రాత్రికి అలసిపోయి నిద్రపోతున్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి ఇంద్రియాల క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళని చివరికి దుఃఖంలోకే తీసుకుపోతున్నాయి. ఆ అలసను నివారించుకునేందుకోసం ఈ పనులన్నీ ఎక్కడో అక్కడ వదిలిపెట్టి హాయిగా సరాసరి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. నిద్రలోకి వెళుతున్నారు కానీ వెంటనే నిద్ర పడుతోందా? చివరికి పట్టక నిద్ర పడుతుంది. నిద్ర పట్టడంతోనే కల వచ్చేస్తుంది. ఆ కల ఏదన్నా బాగా సాగుతున్న ధారగా అంటే ముక్కలు ముక్కలుగా విడిపోతూ ఉంటుంది. మెలకు వచ్చాక సరిగ్గా గుర్తు కూడా రాదు. నానా మనోరథ ధియా క్షణభగ్న నిద్ర. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మనసు నిండా కోరికలే. రకరకాల కోరికలు కలలోకి వెళ్ళి రూపాంతరాలు చెంది రకరకాల పరివర్తనలు చెంది నానా రకాల మార్పులు చెంది చివరికి ఏదో చిన్న చిన్న కళ్ళ ముక్కలుగా వచ్చేస్తాయి. అది గాఢమైన నిద్ర కాదు. రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళ మనసులో ఉంటాయి కనుక ఆ నిద్ర క్షణానికి భంగం అయిపోతూనే ఉంటుంది. అలా ఎప్పుడైతే నిద్ర భంగం అయిపోయిందో వాళ్ళ యొక్క విశ్రాంతి కూడా భంగం అయిపోతుంది. మధ్యలో కొద్దిసేపు సుషుప్తి ఉంటుంది, గాఢ నిద్ర. మళ్ళీ మెళుకు వస్తుంది. మెళుకు వచ్చేప్పటికి ఏ తీరని కోరికల వల్ల స్వప్నాలు వచ్చినాయో ఆ తీరని కోరికలే మళ్ళీ అనువృత్తమవుతున్నాయి మన్నాడు జాగ్రత్త అవస్థలో. దానికోసం కృషి చేస్తున్నారు. దైవం కలిసి రావడం లేదు, పనులన్నీ చెడిపోతున్నాయి. దైవాహతార్థ రచన.
దైవం వాళ్ళ యొక్క ప్రయత్నాల్ని భగ్నం చేసేస్తోంది. ఇలా వారు సంసార ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉన్నారు. ఎవరు? ఋషయోపి దేవా. మహర్షులు కూడా పరిస్థితి కూడా ఇలాగే ఉందయ్యా. దీనికి ఎంతటికీ కారణం ఏంటంటే యుష్మత్ ప్రసంగ విముఖ ఇహ సంచరంతి. వాళ్ళు సంసారంలో మామూలు పనులు చేసినప్పుడు కాదు, జపహోమాది ఆధ్యాత్మిక క్రియలు చేసేప్పుడు కూడా మనసు ఎటోడో తిరుగుతోంది, కానీ భగవంతుడి మీద తిరగట్లా వాళ్ళకి. అందువల్ల వాళ్ళ మనస్సు భగవన్ విముఖమైపోయి ఉండి, ఆ భగవద్ విముఖత్వం వల్ల, భగవత్ కథా ప్రసంగం లేకపోవడం వల్ల ఆ మనస్సులో ఉండే ఒత్తిళ్లు పెరిగిపోయి రకరకాల కలలు స్వప్నాలు వస్తున్నాయి. అంచేత వాళ్ళ నిద్ర క్షణభగ్న నిద్రగా ఉంటుంది. ఇటువంటి దుస్థితి ఎందుకు వస్తోంది అంటే జీవన విధానాన్ని వాళ్ళు మలుచుకోవడంలో పొరపాటు చేస్తున్నారు. ఏమిటంటే జాగ్రత్త దశలో, అంటే మెలకున్న దశలో ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు, లౌకిక వ్యవహారాలు కూడా చేసుకోవచ్చు. కానీ అవి చేసేటప్పుడు లోపల భగవత్ చింతన ఒక అంతర్గత ధారగా అనుసరిస్తూ ఉండాలి. అలా గనక అనుసరిస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి అలసట త్వరగా రాదు. లోపల భగవత్ చింతన నడుస్తూ ఉంటుంది, పైకి ఏమన్నా లౌకిక వ్యవహారం నడుస్తూ ఉంటుంది. దైవాజ్ఞకి భిన్నంగా కోరికలు తెచ్చుకునే వాళ్ళకి ఆ కోరికలు తీరక ఆ పనులు సఫలం కాక నానా బాధపడుతూ ఉంటారు, నిద్ర చెడిపోతూ ఉంటుంది, మళ్ళీ విషయాలయం తిరుగుతూ ఉంటుంది. కనుక ఓ పరమాత్మ, నీ యొక్క అనుగ్రహం ఎవరికి లేదో వాళ్ళకి జాగ్రత్త దశలో వ్యవహారమే చెడిపోతుంది. ఆ జాగ్రత్త దశలో ఉండేటువంటి వ్యవహారాన్ని కనుక చక్కదిద్దుకుని జాగ్రత్త దశలో కూడా కనుక నేను అనుసంధానం చేసుకోవడం చేతైనట్టయితే, లౌకిక వ్యవహార సమయంలో కూడా అనుసంధానం చేసుకోవడం చేతైతే వాళ్ళ స్వప్నాలు కూడా మంచి స్వప్నాలు వస్తాయి, దీర్ఘమైన నిద్ర లభిస్తుంది, వాళ్ళకి ఇంద్రియ జయం లభిస్తుంది, కార్యసిద్ధి కూడా లభిస్తుంది అని బ్రహ్మదేవుడు మనకు ఉపదేశిస్తున్నాడు. కనుక నిత్య దైవానుసంధానాన్ని మనం ప్రయత్నం చేద్దాం. జయ గురుదత్త. శ్రీనివాసంబు వారాణసీపురంబు శ్రీమంతమై అనేకమైనటువంటి విభూతుల్ని మనుష్యులకు కటాక్షించడంలో కాశీపట్టణం అంత గొప్పది. అది మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు. కాశీపట్టణాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు నివాసం చేసి కాశీలో శరీరత్యాగం చేస్తే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు అని ప్రతీతి. ఎందుచేత అంటే కాశీపట్టణం ఒక్క దాంట్లోనే ఒక విశేషం ఉంది. అది ఏ ప్రాణి కానివ్వండి, రామకృష్ణ పరమహంస ధ్యానంలో దర్శనం చేశారు. అది మనుష్యుడే కావక్కర్లేదు, చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, ఈగ కానివ్వండి, పిల్లి కానివ్వండి, కుక్క కానివ్వండి, కాశీపట్టణంలో ప్రాణత్యాగం చేసేటప్పుడు కుడి చెవి పైకి పెట్టి ప్రాణం వదిలిపెడతాయిట. ఎందుకని అంటే ఆ ప్రాణి ఏదైనా సరే అది ప్రాణత్యాగం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణి యొక్క కుడి చెవిలో ప్రణవోపదేశాన్ని చేస్తాడు. చేసి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఆ ప్రాణిని తనలో కలుపుకుంటాడు. కాశీఖండంలో వర్ణిస్తారు. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఆ కాశీపట్టణంలో ఎవరైనా ఒక ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంటే మొట్టమొదట జరిగేటటువంటి విశేషం ఏమిటంటే పార్వతీదేవి కదిలి వస్తుంది. కదిలి వచ్చి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. స్వయంగా హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి హైమవతి ఆ పార్వతీదేవి ఇంకా కొద్ది సేపట్లో ప్రాణం విడిచిపెడతాడనగా ఆ వ్యక్తికి తన యొక్క పవిట కొంగుతో విసురుతుందిటే. విసిరి, అయ్యో ప్రాణోత్క్రమణం అవుతోందని బెంగ పెట్టుకుంటున్నావా? బెంగ పెట్టుకోకు, నువ్వు ప్రశాంతపడమని అమ్మవారు వచ్చి స్వయంగా పవిట కొంగుతో విసురుతుంది. కాబట్టి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. డుంఠి గణపతి అని ఉంటాడు అక్కడ.
కుడి చేతి వైపుకి తొండం తిరిగి పైన చంద్రవంక ఉంటుంది. ఆ డుంటి గణపతి బయలుదేరి వచ్చి ప్రాణం ఆ ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి ఆ ప్రాణి ఎవరుంటారో ఆ ప్రాణి ముక్కు దగ్గర తన యొక్క తొండంతో ఊపిరిలు ఊత్తూ ఉంటాట. అందుకని ధూత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకు డుంటి. అలాగే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక. ఆ భయాన్ని పోగొట్టడం కోసం మృత్యుభయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసి చాలా భీతితో ఉన్నటువంటి ఆ ప్రాణిని నువ్వేం బెంగపెట్టుకోకోయ్, నువ్వు శంకరుడి యొక్క దర్శనాన్ని పొంది రక్షింపబడతావంటూ ఆ ప్రమదగణాల్లో శ్రేష్ఠుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి విభూతిని తీసి ఆ ప్రాణం పోతున్నటువంటి ప్రాణి, అది మనుష్యుడే కావక్కర్లేదు, ఎవరమనివ్వండి, ఆ భృంగి నుదుటి మీద 3 విభూతి రేఖలు పెడతాట. అలాగే గంగాదేవి స్వయంగా బయలుదేరి వచ్చి తన చల్లని చేతితో ఆ ప్రాణోత్క్రమణమవుతున్నటువంటి వ్యక్తి యొక్క శరీరాన్నంతటినీ నిమురుతుంది. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవడుపదేశమునరించునప్పుడు కాశీ. అందుకు కాశీపట్టణ నివాసమని కోరుకుని కాశీపట్టణానికి వెళ్ళిపోతారు. ఆఖరిసారి ఊపిరి వదిలిపెట్టేటటువంటి సమయంలో ఇక ప్రాణోత్క్రమణం అవుతోందనగా కుడి చెవి పైకొచ్చేటట్టుగా ప్రాణి తిప్పి పడిపోయేటట్టుగా చేసి పక్కన ఆయన ధరించినటువంటి గంటలు మోగుతుండగా శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించేస్తాడు. అంతటి మహానుభావుడు శంకరుడే స్వయంగా వచ్చి ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి ఆ జీవి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తుంటే పరమ సంతోషంగా ఆ పరమశివుని యొక్క ముఖాన్ని చూస్తూ పక్కన కూర్చున్నటువంటి పార్వతీదేవి, అలాగే గంగమ్మ, ఆ భృంగి, ఆ డుంటి గణపతి, వీళ్ళందరి యొక్క అనుగ్రహానికి పరవశించిపోతూ చిట్ట చివర శంకరుడు కుడిచివిలో చెప్పినటువంటి ఆ తారక మంత్రం యొక్క ఉపదేశాన్ని పొంది ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి రీతిలో శంకరుని యందు ఐక్యమైపోతాడు ఆ జీవి. ఇది కాశీపట్టణంలో ఎవరో శరీరం విడిచిపెట్టినటువంటి ఒక్క మనుష్యుడి విషయంలో కాదుట. ఏ ప్రాణి కాశీపట్టణంలో శరీరాన్ని విడిచిపెట్టినా కూడా ప్రాణోత్క్రమణ వేళలో పరమశివుడు కదిలి వచ్చి ఇదే రీతిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ ప్రాణి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని కటాక్షిస్తాడు అని చెప్పబడుతుంది. అందుకే కాశీపట్టణం అంత ప్రఖ్యాతి. కాశీలో మరణించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. దానికి కారణం అది. మరణించాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే బలవంతంగా అని కాదు, తనంత తానుగా ఆయుర్దాయం పూర్తయి కాశీపట్టణంలో శరీరం విడిచిపెడితే అని అన్వయం చేసుకోవాలి. కాబట్టి అంత గొప్ప కాశీపట్టణం. ఆ కాశీపట్టణంలో పార్వతీ పరమేశ్వరులకు ఉండేటటువంటి అనుగ్రహం అటువంటిది. అటువంటి కాశీపట్టణానికి వ్యాసుడు కూడా చేరుకున్నాడు. 300 మంది శిష్యులతో ప్రతిరోజు పాఠం చెప్తూ మంత్రజపం చేస్తూ విశ్వనాథలింగానికి అభిషేకం చేస్తూ అన్నపూర్ణమ్మని విశాలాక్షిని సేవిస్తూ పరమ పవిత్రంగా గడుపుతున్నాడు. ఒకనాడు శంకరుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ కాశీ పట్టణం మోక్షపురి, ఇక్కడ భోగాన్ని కోరకూడదు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సుఖం కావాలి అని అడగకూడదు. ఒకవేళ నిజంగా ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా దాన్ని తట్టుకుని నిలబడాలి. ఎందుచేత అంటే ఇది మోక్షపురి కనుక. దీని యొక్క వైభవాన్ని ప్రకాశింపచెయ్యాలి అంటే వ్యాసుడి కన్నా యోగ్యుడైనటువంటి వ్యక్తి నాకెక్కడ దొరుకుతాడు? అందుకే ఈ వ్యాసుణ్ణి అడ్డుపెట్టి కాశీపట్టణం యొక్క గొప్పతనాన్ని చెప్పడమే కాకుండా దక్షిణంలో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దక్షారామం యొక్క వైభవాన్ని కూడా ప్రకాశింపచేస్తాను. అసలు వ్యాసుడంతటి వాడు కాశీపట్టణానికి వచ్చి ఒక కష్టం పెడితే ఎంత తట్టుకుంటాడో చూడాలనుకున్నాడు. పార్వతీదేవిని దగ్గరికి పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు. బాదరాయుడిని చిత్తశుద్ధి ఏపాటి ఎదియో
ఎరుంగవలయు. కావున అతడు భిక్షకేగుదించినప్పుడు ఏ ఇంట భిక్ష దొరకంగా చెయ్యవలయు సుమ్మి అన్నాడు. బాదరాయణుడైనటువంటి వ్యాసుడు 300 మంది శిష్యులతో కలిసి మధ్యాహ్న వేళలో విప్రవీధులలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. ఆ కాశీపట్టణంలో మధ్యాహ్న వేళలో ఆ భిక్ష ఏ ఇంటి ముందుకు వెళ్ళినా పెడతారు. మధ్యాహ్న వేళలో అన్నపూర్ణమ్మే అన్నం పెడుతుంది అని ప్రతీతి కాశీపట్టణంలో. అందుకని మధ్యాహ్న వేళలో వ్యాసుడు 300 మంది శిష్యులతో కలిసి భిక్షాటనకు వస్తాడు. అసలు అన్నం దొరకకుండా చెయ్యి. ఎంతకాలం దొరకకుండా చేస్తావో తెలుసా? ఎంతకాలం దొరకకుండా ఉన్నా వ్యాసుడు ఓపికతోనే ఉంటాడా అన్నది చూడు. అందుకని అతను ఏ ఇంటికి వెళ్ళినా కూడా భిక్ష లభించకూడదు. నువ్వు అన్నపూర్ణవి కనుక ఏ ఇంట భిక్ష లభించకుండా చూడు. ఏం చేస్తాడో వ్యాసుడు చూద్దాం అన్నాడు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ తన యొక్క పతి ఆజ్ఞ మేరకు వ్యాసుడికి కానీ వ్యాసుని యొక్క శిష్యులకు కానీ ఎక్కడ అన్నం దొరకకుండా చేసింది. దక్షారామం యొక్క వైభవాన్నంతటినీ శ్రీనాథుడు భీమఖండంలో వర్ణించాడు. ఆ భీమేశ్వర పురాణాన్ని ఆధారం చేసుకుని చూస్తే 7 రోజులు పూర్తయిపోయింది, అన్నం దొరకలేదు. 8వ రోజున భిక్షాపాత్ర పట్టుకుని వ్యాసుడితో పాటు 300 మంది శిష్యులు కూడా బయలుదేరి తిరిగే ఇంటింట భిక్షాం ప్రదేహి అనచు బాదరాయణుడు ఈశాను పట్టణమున కాని చిత్రముగా ఒట్టు పెట్టినట్లు ఏ యుగ్మలియును పిలిచి ఒక పట్టెడన్నంబు పెట్టదయ్యే. ఆయన కాశీ అంతా తిరిగాడు 8వ రోజున కూడా. భవతి భిక్షాందేహి అంటూ ప్రతి ఇంటి ముందు నిలబడ్డాడు. కానీ ఏదో ఒట్టు పెట్టినట్టుగా ఎవ్వరూ బయటికి వచ్చి పట్టెడన్నం కూడా ఆయన యొక్క భిక్షాపాత్రలో వేయలేదు. ఒకరేమో ఉండండి ఇంకా వంటవలేదన్నారు. ఒకరేమో ఇంట్లో ఏదో కార్యం జరుగుతోంది తర్వాత రండి అన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంక చెప్పారు తప్ప ఎవ్వరూ కూడా పిలిచి పట్టెడన్నం పెట్టినటువంటి వాళ్ళు లేరు. చూశాడు వ్యాసుడు. ఎక్కడ లేని కోపం వచ్చేసి ఆ భిక్షాపాత్రని తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి కేసి కొట్టి 100 ముక్కలు చేసి గబగబా గంగానది దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి కమండలాన్ని ముంచి నీరు తీసుకొచ్చి కాశీపట్టణాన్నంతటినీ కూడా శపిస్తాను. 7 రోజులైంది, ఇవాళ 8వ రోజు. ఒక్క మెతుకు అన్నం నేను కానీ నా శిష్యులు కానీ తినలేదు. వచ్చినటువంటి అతిథులకు భవతి భిక్షాందేహి అని నిలబడిన ఒక మెతుకు పెట్టనటువంటి పౌరులున్నటువంటి ఈ కాశీపట్టణం వృద్ధిలోకి రావడానికి వీల్లేదు. కాబట్టి నేను ఈ కాశీపట్టణాన్ని శపిస్తానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతి నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అన్నదానం మహాదానం అన్నదానం మహాదానం విద్యాదానం మహత్తరం విద్యాదానం మహత్తరం అన్నేన క్షణికా తృప్తిః అన్నేన క్షణికా తృప్తిః యావజ్జీవంతు విద్యయా యావజ్జీవంతు విద్యయా. అన్నదానం మహాదానం విద్యాదానం మహత్తరం అన్నేన క్షణికా తృప్తిః యావజ్జీవంతు విద్యయా యావజ్జీవంతు విద్యయా. అన్నదానం చాలా గొప్పది.
నిజమే, అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి, అన్ని కథలు పురాణాలు చెప్తున్నాయి. విద్యాదానం అన్నదానం కంటే ఇంకా చాలా గొప్పది అన్ని స్తుతులు చెప్తున్నాయి. అన్నదానం క్షణకాలం మాత్రమే తృప్తినిస్తుంది, కానీ జీవించి ఉన్నంత వరకు తృప్తినిచ్చేది విద్యాదానం మాత్రమే. మానవుణ్ణి సంస్కారవంతుడిగా చేయటానికి 16 కర్మలు చెప్పబడ్డాయి. అదేవిధంగా 16 రకాల వస్తువులు దానం చేయాలని శాస్త్రం చెప్తుంది. చాలా సందర్భాల్లో ఈ 16 దానాలను ఏకకాలంలో కూడా చేస్తారు. చాలామంది చేస్తారు. డబ్బు ఉండేవాళ్ళు విష్ణు ఆలయాన్ని కట్టిస్తారు. వీటన్నిటినీ దానం అనే అంటారు. వీటికి అందులో అన్నదానం, విద్యాదానం అనేవి మహాదానాలు. ఈ దానాల వల్ల వచ్చే ఫలితము జన్మజన్మాంతరాల వరకు నిలిచి ఉంటుంది. మిగిలిన దాన ఫలితాలన్నీ ఈ జన్మకు కానీ వచ్చే జన్మకు కానీ ప్రాప్తిస్తాయి. అన్నదానం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ గజతురంగ సహస్రం గజతురంగ సహస్రం గోకులం భూమిదానం గోకులం భూమిదానం కనకరజత పాత్రం కనకరజత పాత్రం గజతురగ సహస్రం గజతురగ సహస్రం గోకులం భూమిదానం గోకులం భూమిదానం కనకరజత పాత్రం కనకరజత పాత్రం మేధినీ సాగరాంతం మేధినీ సాగరాంతం ఉభయకుల పవిత్రం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం నభవతు సమతుల్యం చాన్నదానం సమానం. అంటే 1000 ఏనుగులు, 1000 గుర్రాలు, 1000 ఆవులతో కూడిన గోశాల, బంగారం పాత్ర, వెండి పాత్ర, సముద్రమే హద్దుగా గల ఈ భూమండలం, 2 వంశాలను పవిత్రం చేసే కన్యాదానం, ఇవేవీ కూడా అన్నదానంతో సమానం కాదు అని పెద్దలు చెప్పిన మంచి మాట. అసలు దానం అంటే ఏమిటి? ఇంతవరకు తనదైన ఒక వస్తువు మీద గల సర్వ హక్కులను వదిలేయడాన్ని దానం అంటారు. అలాగే దానం చేసేవాడు ఎలాగా ఉండాలో కూడా వేదమాత చెప్పింది. దానం చేసేవాడు ఇంతే చేస్తున్నాను కదా, ఎంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నానే అని సిగ్గుపడుతూ భయపడుతూ దానం చేయాలి. అంతేకాదు, దానం చేసేవాడికి అహంకారం, గర్వం ఉండకూడదు. వినయ విధేయతాలతో దానం చేస్తూ, మీ వంటి ఉత్తములు దానం స్వీకరించడం వల్ల మా జన్మ ధన్యమైంది అని సగౌరవంగా వారికి నమస్కరించి అభినందించాలి. ఎవరికైనా ఆకలి వాడికి అన్నం పెడుతుంటే వాడికి నిజంగా మనం నమస్కారం చేయాలి. పెట్టిన వాడికి కాదు, తినేవాడికి. తింటున్నాడే నేను పెట్టింది అని. మామూలుగా ఏ దానం స్వీకరించినా తృప్తి కలగదు. కానీ కడుపు నిండా అన్నం తిన్నవాడు తృప్తిపడి అన్నదాతను ఆశీర్వదిస్తాడు అని మనం వెనుకటి సూక్తుల్లో చెప్పుకున్నాం కదా. ఇంతవరకు చాలా వరకు చెప్పుకున్నాం. ఇంత గొప్ప అన్నదానం చేసిన, దానం పుచ్చుకున్నవాడు క్షణకాలం మాత్రమే ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు కదా. కొంత సమయం తర్వాత తిరిగి తనకు అన్నం ఎవరు పెడతారా అని ఎదురు చూస్తాడు. కానీ విద్యాదానం అలా కాదు. విద్య అనంతం కదా. విద్యాదానం వల్ల శాశ్వత తృప్తి కలుగుతుంది. అంతేకాదు,
శిష్యుడు తన జీవితాంతం వరకు విద్యాదానం చేసిన గురువు గారికి కృతజ్ఞుడై ఉండాల్సిందే. గురువుకి మర్యాద ఇవ్వాల, గురువుకి నొప్పి పెట్టకూడదు. విద్యాదానం ఇచ్చినటువంటి గురువుకి, విద్యనిచ్చిన గురువుకి నొప్పి పెట్టకూడదు. విద్య దానం చేసే గురువు తన దగ్గర ఉన్న విద్యనంతా దానం చేస్తాడు. అది దాచుకోవటానికి వీల్లేదు, అది చెప్పాల్సిందే. దాకు దావత్తు ధా చెప్పాల్సిందే, దాచుకోలేడు. దాకు దావత్తు ధా అనాల్సిందే. విద్యను ఎట్లా దాచుకుంటారు? అంతేకాదు, తనకంటే గొప్పవాడిగా, అధిక విద్యావంతుడిగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి విద్యాదానం అన్ని విధాలుగా శ్రేష్టమైనది, ఉత్తమమైనది. చివరిగా ఒక్క మాట, అన్నదానం విద్యాదానం రెండూ కూడా ఉత్తమోత్తమైనవే అని ఈ సూక్తి యొక్క పరమార్థం కూడా. అందుకని అన్నదానం అంతకన్నా గొప్పది, ఇంతకన్నా ఇది గొప్పది, రెండూ గొప్పవే. ఒక మహారాజు ఉన్నట్టు విపరీతమైన అహంకారం అంట. నేను అందరి ఆకలి తీరుస్తాననేవాడట మాటి మాటికి. ఒకడు బీదవాడు వచ్చాడట. వచ్చి నాకు ఆకలి తీర్చండి, నా సంచి ఒకటి ఉంది, ఆ సంచికి మీరు సంచిని నింపండి అన్నాడట. అంతే కదా, నింపుతాను, తీసుకొని సంచి అన్నాడు. నా సంచి ఇదేనే, నా పొట్ట అన్నాడు. అంతేనా, తిను భోంచేయి, నిండిందా? ఓ నిండింది అన్నాడు. అక్కడే ఉన్నాడు కాసేపు, ఒక 2 గంటలు. మళ్ళీ వచ్చాడట. ఏమిటి మళ్ళీ వచ్చావు? ఆకలిగా ఉంది మళ్ళీ నాకు. ఇప్పుడు అర్థమైంది వాడికి, ఈ కడుపు నిండించడం కష్టము అనేది. ఈ సంచి నిండించలేం. అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం. శ్రీ గురుదత్త, జై గురుదత్త.